టీచర్, మీకైతే ఇప్పుడు నేను ఒక డిఐవై అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఒక బాటిల్ తీసుకొని ఈ విధంగా తాడునైతే ఇలా కట్ చేసుకున్న దానికి ఈ విధంగా తాడునైతే అల్లుకున్నాను. ఇలా సందులు ముందులు పెట్టేసుకొని ఇలా లాస్ట్ దాకా వచ్చాను. తర్వాత ఇలాంటి ఒక బాటిల్కి ఇప్పుడు ఇక్కడ ఒక హోల్ ఇలా చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్లాస్టర్ పెట్టి కవర్ చేస్తున్నా. ఇదొక హోల్, కింద ఒక హోల్ వేసేసుకున్న తర్వాత ఇంకా వాష్ చేసుకోండి. ఇప్పుడే వాష్ చేశాను కాబట్టి తడిగా ఉంది. ఇప్పుడు ఇలా తీసుకొని మంచిగా ఇప్పుడు ఈ హోల్ కూడా అవసరం చెప్తున్నా, దేనికంటే ఒక స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు పైన హోల్ బాటిల్ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో ఇలా పెట్టేసి టైట్గా పెట్టేసిన. నెక్స్ట్ ఒక పెన్సిల్ తీసుకొని ఇటు సైడ్కి పెట్టేసిన. లాగడానికి తర్వాత దీనికైతే కింద హోల్డ్ చేసుకున్నా చెప్పలేదు. నెక్స్ట్ ఏంటిదంటే ఇంకో పెన్సిల్ తీసుకోవాలి. ఇప్పుడు చిన్నది తీసుకున్నా, కొంచెం ఇలా పెట్టేసి కింద కూడా పెట్టేసినాం కదా. ఇప్పుడు ఇట్లా మంచిగా పెట్టుకున్న తర్వాత మీరైతే పెయింట్ వేసుకోవచ్చు. తర్వాత మీరు ఇప్పుడు ఇట్లా ఇది ఉన్నదా, ఇప్పుడు ఈ కింది హోల్ అన్న ఈ సైడ్ హోల్ అయితే బాగుంటుంది. ఈ సైడ్ హోల్ అయితే షార్ప్ వేసి ఉన్నది కాబట్టి ఈజీగా పట్టేస్తుంది. లేకపోతే పట్టకపోతే షార్ప్ వేసేయండి. బ్యాక్ సైడ్ షార్ప్ అయినా ఇందులోనే ఉందా లేనట్టుంది. ఇప్పుడు షార్ప్ వేయకుండా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పెట్టేసుకోండి, కింద ట్రై చేయండి, పడుతుందేమో. పట్టకపోతే ఇలా పెట్టేసుకోండి. యాక్చువల్గా వెనకాలకు తిప్పి, ఓకేనా, ఇది ఇలా పెట్టేసుకున్నా. లేకపోతే ఇంకో పెన్సిల్ తీసుకుంటున్నా. చిన్న చిన్న బులి పెన్సిల్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ పెన్సిల్స్ అన్నీ తీసి దీనికి యూజ్ చేస్తాను. ఇప్పుడు దీనికి ఒక హోల్ ఉన్నది కదా, ఈ హోల్లో ఒక పెన్సిల్. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్యాప్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఒక పెన్సిల్ పెట్టేసిన. ఇప్పుడు అది పెట్టినా ఏం లేదు, పెన్సిల్ పెట్టినా ఏం లేదు. 3 హోల్స్లలో ఇలా 3 హోల్స్ అలా ఇలా పెట్టేసి నెక్స్ట్ క్యాప్ ఇలా ఓపెన్ చేసుకున్నా కదా, ఓపెన్ చేసుకొని ఈ సైడ్ది ఇలా పెట్టేసుకుంటున్నా. దీని క్యాప్ ఓపెన్ చేస్తూ టైట్గా పెట్టేసుకొని పట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది. ఇప్పుడు దీని క్యాప్ ఇలా పెట్టేసిన. ఆ పెన్సిల్ అయితే దీనికైతే సెట్ కాలేదు ఇప్పుడు, కాబట్టి ఇందులో ఇంకో చిన్న బుల్లి పెన్సిల్ 2 ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఒక చిన్న పెన్సిల్ 3 ఉన్నాయి. ఒక బుల్లి పెన్సిల్. ఇవైతే పట్టాయి. కింద ఒకటి ప్రాబ్లం, ఇది ఇలా పెట్టేసిన. ఇప్పుడు ఇందులో బ్యాక్ సైడ్ అసలే పట్టడం లేదు, ఇది లోపలికి ఇలా వచ్చేసి పట్టడం లేదు. లేకపోతే ఈ పెన్సిల్ ఇక్కడ పెట్టేద్దాం. ఇది ఇదేమో ఇప్పుడు బాగుంది కదా డిజైన్ కూడా. ఇప్పుడు గట్టిగా వచ్చేసుకొని మస్తు బలం ఉన్నది. ఇప్పుడు ఇలా చేసేసుకొని
ఇప్పుడు ఇదైతే వేరే టిప్కి ఇలా పెట్టేసుకున్నాను రెడీగా. ఇల్లునైతే ఇప్పుడు ఎలానంటే ఇప్పుడు ఈ క్యాప్ ఓపెన్ చేసి మీకు నేను లాస్ట్కి చూపెడతాను, వేరే వీడియోలో చూపెడతా. ఇందులో వాటర్ పోసుకొని మీరు ఎలానంటే ఇప్పుడైతే ఇలా వాటర్ పోసిన అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది కాదు ఇది పెట్టేయాలి, ఎందుకంటే మెయిన్ అయితే ఈ స్పూన్ పెట్టాలి. ఇప్పుడు వాటర్ ఎట్ సైడ్ నుంచి ఓన్లీ స్పూన్లోకి వెళ్ళిపోతాయి, ఓకేనా. ఇప్పుడు వాటర్ పోసి మనం ఒకవేళ ఇదైతే క్లోజ్గా ఉందనుకోండి వాటర్ కిందికి పడవు, ఇది క్లోజ్గా ఉన్న వాటర్ పడతాయి, ఇది క్లోజ్గా ఉంటే పడవు పడతాయి రెండు తెలియదు. ఇప్పుడు ఇందులోకి ఇదైతే మూసుంటే పడవు వాటర్, అయితే ట్రై చేసినా పడలేదు. ఇప్పుడు ఇది ఓపెన్ చేసింది అనుకోండి వాటర్ పడతాయి, ఓకేనా. ఇదైతే ఇక్కడ పెట్టేసుకుంటున్నా గాయస్. ఇప్పుడు అదైతే ఫస్ట్ టిప్. ఇది ఎప్పుడైతే సెకండ్ టిప్ ఏంటంటే ఇలానైతే అల్లుకొని పెట్టుకున్నా కదా, ఇంక సరిపోయే పెన్సిల్ ఇప్పుడు దొరికింది. బాదం మిల్క్ బాటిల్స్, ఇంకో బాటిల్కి కూడా సేమ్ విధంగా ఫస్ట్ విధంగా చేసుకొని ఇలానైతే సెట్ చేసుకున్నాను. ఈ ముందుదైతే తీసేయాలి. ఇప్పుడు ఇలా చేసుకున్నాను కదా, ఇప్పుడు మంచిగా సెట్ అయిపోయింది. ఇప్పుడైతే 2 సార్లు షార్ప్ వేసి తెచ్చేసి ఒక పెన్సిల్ని ఇప్పుడైతే టైట్గా పెట్టేసిన. ఇప్పుడు ఈ సైడ్కి అవసరం లేదు, ఎందుకంటే ఇదైతే వాటర్కి కాదు కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఫ్రంట్ కాదు, సైడ్ కన్నా పెట్టచ్చు, ఫ్రంట్ కన్నా పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు, కింద అయినా పెట్టచ్చు. కానీ సైడ్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది పైన. ఇప్పుడు డిజైనర్గా ఇవైతే రాలేసి స్టోన్స్ వేసేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు నీట్గా మంచిగా డెకరేటివ్ ఐటమ్లా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే థర్డ్ డిఐవై ఏంటంటే మనము ఇలా చేసుకున్నాను పాతదానిలాగా. చేసుకున్న తర్వాత 2 హెయిర్ పిన్స్ ఇలాంటివంటే ఇది టేబుల్ మీద ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి పిన్స్ అయితే 2 తీసుకున్నాను. తీసుకొని ఈ దారం మళ్ళీ తీసుకున్న దానికి ఇలా ఇక్కడ పెట్టాలి. యాక్చువల్గా ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఇది ఇలా పెట్టేసిన. ఇప్పుడు ఇందులో 2 సైడ్లు ఇలా వచ్చే ఉంటుంది కదా, ఇక ఆ ప్లేస్లో ఇలా పెట్టేసినాం అనుకోండి ఒక చిన్నగా మంచిగా నీట్గా అయిపోతుంది. కష్టంగా ఉంటుంది అంటే బాగా కష్టం కాదు, పిన్ను పెట్టేటప్పుడు అంత సరిగ్గా పట్టదు. మీరైతే ఎక్కువ తీసుకొని ముడేసుకోండి, నేను పడే కష్టం మీరైతే పడకుండా తిప్పుతున్నాను. 2 సైడ్స్ పైకి ఉంటుంది, 2 సైడ్స్ కిందకు ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసుకుంటాం. ఒకటి లోపలికి ఒకటి బయటికి ఇంత గ్యాప్లో ఇలా సెట్ చేసేసిన. ఇలా సెట్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే ఒకటైతే రెడీ అయిపోయింది. ఏంటంటే హ్యాంగర్. ఎందులో నన్ను ఇలా మూలకైతే తగిలించి ఇలా ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. 4th టిప్ ఏంటంటే ఇలా స్పూన్ అయితే వంచుకొని, ఇప్పుడు ఫస్ట్ టిప్లా కూడా వంచుకున్నాను. అటువంటిదే ఇప్పుడు చేసేసి వెనకాల కట్ చేసిన. సైడ్స్ కూడా ఇలా కొస్తలో
ఇలా కట్ చేసుకొని ఇలా స్టిఫ్గా పెట్టేసుకుంటున్నా. మంచిగా పెట్టేసుకొని ఏమన్నా తాగడానికి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సంథింగ్ ఇక్కడ పెట్టేసిన అనుకోండి, ఇటొక్క హోల్ వేసుకోవాలి. నాకు లేదు, ఇప్పుడు హోల్ అవసరం లేదు. ఇప్పుడు ఏమైనా వాటర్ పోసి ఇప్పుడు నార్మల్ హోల్స్ లేని బాటిల్లో, నాకైతే హోల్స్ లేని బాటిల్ అయితే లేదు. ఇప్పుడైతే ఉన్నప్పుడైతే తీస్తాను. ఏమైనా ఉన్నప్పుడు చిన్న పిల్లల కన్నా లేకపోతే మనమన్నా తాగడానికి బాగుంటుంది. ఇక్కడ ముందు క్యాప్ అట్లనే టైట్గా ఉంటుంది, ఇక్కడ హోల్ చేసుకొని అది మంచిగా తాగొచ్చు. ఇక 4 టిప్స్కి అయితే ఆపేస్తున్నాయి, ఎందుకంటే కొన్నిటికి అయితే లేవు. ఇంకోటి అయితే డ్రాయింగ్ ఉంది, అదైతే రేపు అన్నా లేకపోతే కాసేపు అయినాక పెడతాను. ఓకేనా గైస్, బాయ్, మళ్ళీ ఉంటా.